అందరికీ నమస్కారం. వేసవిలో ఆరోగ్యం, ఆనందం మీ సొంతం కావాలంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వేసవిలో ఆరోగ్యంగా ఉండటానికి ఆహార సూచనలు. వేసవిలో బాడీ చాలా హీట్‌గా ఉంటుంది. అందుకని చల్లబరిచే ఆహారం తినాలి. పెరుగు ప్రోబయోటిక్ ఎక్కువగా ఉండి జీర్ణశక్తిని పెంచుతుంది. వాటర్ మెలాన్ శరీర వేడిని తగ్గించి నీటి శాతం పెంచుతుంది. క్యుకుంబర్ కీరా దోసకాయి వేదాలలో వీరి క్షీరం అనే పదం ఉంది. అంటే కీరా ద్రవం శరీరానికి అమృతం. యాష్గార్డ్ జ్యూస్ ఇది మహర్షి పద్మనాభం ఆయుర్వేద గ్రంథాలలో ఉష్ణహరమణి అని చెప్పబడుతుంది. కొబ్బరి బొండం నీళ్ళు ఇందులో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. శరీరాన్ని రీఫ్రెష్ చేస్తుంది. రా మ్యాంగో ఇది పిత్తాన్ని తగ్గిస్తుంది, డిహైడ్రేషన్ తగ్గిస్తుంది. ఎర్ర ద్రాక్ష రక్తాన్ని శుద్ధి చేస్తుంది. బెల్లం నిమ్మకాయ రసం డిహైడ్రేషన్కు ఉత్తమమైనది. బటర్ మిల్క్ జీరా పొడి వేసి కలిపి తాగితే జీర్ణశక్తిని పెంచి బాడీ టెంపరేచర్ తగ్గిస్తుంది. తక్కువ మసాలా తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఉప్మా కిచిడి లాంటివి తేలికగా జీర్ణమవుతాయి. నిమ్మకాయ పులిహోర వేడిని తగ్గిస్తుంది. గుమ్మడికాయ పప్పు వేడిని తగ్గించి ఆరోగ్యకరమైన జీవకణాలని పెంచుతుంది. ఇలా ఏ ఆహారం అయితే వేడిని తగ్గిస్తుందో అలాంటివి వండుకొని తినాలి. భగవద్గీతలో చెప్పినట్లు సాత్విక ఆహారం వేసవిలో ఆరోగ్యకరం. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే తగినంత ఆహారము, తగినంత నిద్ర, తగినంత విశ్రాంతి ఉన్నవారికి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఎంత నీరు తాగాలి అంటే సాధారణంగా రోజుకి 2.5 నుంచి 3.5 లీటర్ల వరకు నీరు తాగాలి. కానీ మంచి ఆరోగ్యం కోసం ఈ విధంగా తాగాలి. శరీర బరువును బట్టి సుమారు 70 కేజీల బరువు ఉంటే 2.5 లీటర్లు, ఇది ఎండాకాలం కాబట్టి 3.5 లీటర్ల వరకు తాగితే డీహైడ్రేషన్ ఎక్కువగా లేకుండా ఉంటుంది. ఉదయం లేవగానే తాగాలి. భోజనానికి 30 నిమిషాల ముందు, ఎందుకంటే జీర్ణ వ్యవస్థని రెడీ చేస్తుంది. భోజనం తిన తర్వాత 1 గంట తర్వాత నీళ్లు తాగాలి. జీర్ణశక్తిని అప్పుడు పెంచుతుంది. సాయంత్రం అయితే 4 నుంచి 6 గంటల మధ్య నీరు తాగితే శరీరానికి ఎనర్జీ వస్తుంది. రాత్రి పడుకునే 1 గంట ముందు కనుక నీరు తాగితే రక్తశుద్ధి జరుగుతుంది. భోజనం మధ్యలో నీరు తాగితే జీర్ణరసాలను నీరుగా మార్చి జీర్ణక్రియ మందగిస్తుంది. సబ్జా గింజల నీరు శరీర వేడి తగ్గించేందుకు గొప్ప ఔషధం. పుదీనా నిమ్మ నీరు బాడీకి డీటాక్స్ చేస్తుంది. నీరు తాగడంలో చేసే తప్పులు ఏంటంటే బాగా చల్లని నీళ్లు తాగితే జీర్ణక్రియ మందగిస్తుంది. ఉదయం లేవగానే గ్లాస్ ఫుల్ నీళ్లు కొంతమంది గటగట తాగుతారు. అది మూత్రపిండాలకు ఒత్తిడి పెంచుతుంది. పూర్వం ఋషులు ప్రాణాయామం చేసేటప్పుడు నీటిని అద్భుతమైన శక్తిగా పరిగణించారు. అందుకే ప్రతి హవనంలో అపోహిష్ట మయోభువః అనే మంత్రాన్ని ఉచ్చరిస్తారు. అంటే నీరు ఆరోగ్యానికి అమృతం. నీరు కేవలం దాహం తీర్చడం కోసం కాదు, అది శరీరానికి ప్రాణశక్తిని ఇచ్చే ఒక ఔషధం. వేసవిలో ఏమి తినకూడదు? తీవ్రమైన మసాలా, ఎర్రమిర్చి శరీరానికి వేడి ఎక్కిస్తాయి. బిర్యానీ, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇది డిహైడ్రేషన్ని పెంచుతుంది. కాఫీ, టీ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఎసిడిటీ వస్తుంది. కెఫెన్ ఉంటుంది కాబట్టి జీర్ణరసాలకు ఇన్బ్యాలెన్స్ చేస్తుంది. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు వేడి ఆహారం తీసుకోవటం వల్ల కూడా జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఈ కాఫీ, టీలు ఎక్కువగా తాగే వాళ్ళకి కాల్షియం కూడా తగ్గటం. ఖాళీ కడుపుతో అసలు తాగకూడదు. రాత్రిపూట తాగడం వల్ల నిద్రలేమితనం వస్తుంది. మరి అలాంటి అలవాటు ఉన్నవాళ్ళు తులసి టీ మెదడుకి శాంతినిచ్చే ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అల్లం తేనె టీ జీర్ణ వ్యవస్థని బాగు చేస్తుంది. ఇలాంటి లెమన్, హనీ వాటర్ ఇలాంటివన్నీ చాలా బాగా పనిచేస్తాయి. భగవద్గీతలో ఆరోగ్య సూత్రం నాత్యస్నతస్తు యోగోస్తిన చైకాంత మనస్నతః న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అంటే అధికంగా తిన్నా, తగ్గి తిన్నా, అధికంగా నిద్రపోయినా, పూర్తిగా మేల్కొన్నా ఈ రెండు శరీరానికి హానికరం. టీ, కాఫీలు పరిమితంగా తాగాలి. హెల్దీ ఆల్టర్నేటివ్ని ట్రై చేస్తే మెరుగైన జీవనశైలి సాధించవచ్చు. యథా పిండే తథా బ్రహ్మాండే అన్నారు. అంటే మన శరీరంలో ఉన్న ప్రతి అంశము విశ్వంలో కూడా ఉంటుంది. మనం ప్రకృతి సహజమైన పద్ధతులు అనుసరించటం ద్వారా శరీరము ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి ఉపయోగపడుతుంది. అంటే మన శరీరము ఆరోగ్యంగా ఉంటే ముఖంలో సహజ కాంతి ఉద్భవిస్తుంది. ఆహారం, నిద్ర, మనస్తత్వం, స్వచ్ఛత అన్నీ సమతౌల్యంగా ఉండాలి. సహజమైన చర్మకాంతి కోసం స్నానం ఔషధం. స్నానం ముందు నూనె రాసుకొని స్నానం చేయడం వల్ల చర్మాన్ని మాయిశ్చరైజర్ చేసి రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. లేత రంగుల దుస్తులు ధరించే సూర్యుడికి సవాల్ చేయొచ్చు.
వేసవి బ్యూటీ కేర్ తయారీ ఇప్పుడు, మెరుగు ఎప్పుడు? కీరా దోసకాయ రసం ముఖానికి ప్యాక్ లాగా వేసుకుంటే ట్యాన్ అంతా పోతుంది. పుచ్చకాయ రసము తేనె కలిపి ప్యాక్ వేస్తే గ్లో వస్తుంది. దీనికన్నా ముందు ఆహారం ముఖకాంతికి మూలం. బాదం, వాల్నట్స్ ఇలాంటివి విటమిన్ ఇ, ఒమేగా 3 అధికంగా ఉన్నవి తీసుకోవటం వల్ల చర్మకాంతిని మెరుగుపరుస్తుంది. గ్రీన్ టీ యాంటీ ఏజింగ్ ప్రయోజనాల్ని కలిగిస్తుంది. బయటికి వెళ్ళేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ మరవద్దు. ఉదయం 7-9 గంటల టైంలో సూర్యకాంతి కిరణాలు చర్మానికి మంచివి. అయితే మధ్యాహ్నం నేరుగా సూర్యరశ్మిని తాకనివ్వద్దు. దీనివల్ల చర్మ కణాలు బలహీనమవుతాయి. 7-8 గంటల నిద్ర రోజుకి అవసరము. నిద్ర ముందు మొబైలు, టీవీ దూరంగా పెట్టాలి. బ్లూ లైట్ ముఖకాంతిని దెబ్బతీస్తుంది. అందం అంటే కేవలం ముఖం కాదు, ఆరోగ్యం, ఆహారము, మన జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. వేసవి కాలంలో చెమట, దుమ్ము వల్ల జుట్టు పొడిబారి జిడ్డు పట్టి రాలిపోవటం వంటివి జరుగుతుంటాయి. వేసవిలో నేరుగా భాస్కరుని కిరణాలు తాకనివ్వరాదు. గంటల కొద్దీ ఎండలో తిరగడం వల్ల చుండ్రు పెరిగే అవకాశం ఉంటుంది. బయటికి వెళ్లే ముందు స్కార్ఫ్ లేదా క్యాప్ ధరించాలి. వారానికి 2 సార్లు ఆయిల్ మసాజ్ చేయించుకోవాలి. తరచుగా తలస్నానం చేయాలి. పెరుగు, తేనె, అరటిపండు మిక్స్ చేసి జుట్టుకి ప్యాక్ వేస్తే జుట్టుకి హైడ్రేషన్ ఇస్తుంది. రాత్రిపూట మెంతులు నానబెట్టి గ్రైండ్ చేసి పెరుగు కలిపి ప్యాక్ వేస్తే జుట్టు రాలిపోకుండా మెరుగుపరుస్తుంది. సమ్మర్లో ఎలాంటి వ్యాయామం మంచిది అంటే ఎండ రాకముందే వాకింగు, ఎక్కువగా ఎండ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయడం వల్ల డిహైడ్రేషన్ వస్తుంది. శరీరానికి చల్లదనం ఇచ్చే యోగాసనాలు మరీ మంచివి. శీతలి ప్రాణాయామం లాంటివి చేశారనుకోండి, ఇది శరీర ఉష్ణోగ్రతని తగ్గించేందుకు ఉత్తమమైన ప్రాణాయామము. శవాసనం వేస్తే వ్యాయామాల తర్వాత శరీరానికి విశ్రాంతి ఉంచడానికి ఉత్తమమైన ఆసనం ఇదేనండి. మెదడుని ప్రశాంతంగా ఉంచి వేసవి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంకా మీరు బద్ధకోణాసనం వేసవి మూలాధార చక్రాన్ని ఉత్తేజం చేసి శరీరాన్ని రీఫ్రెష్ చేస్తుంది. ధ్యానం మెదడుని చల్లగా ఉంచి వేసవి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇలాంటి వ్యాయామాలు చేయడం, లేదంటే మీకు అలవాటు ఉన్న ఏ వ్యాయామం చేసినా కొంచెం తక్కువ చేసి, ఎండ లేనప్పుడు చేసి, దాని తర్వాత చల్లని పానీయాలు తీసుకోవటం వల్ల మీరు ఎండవేడిని తగ్గించుకోవచ్చు. వ్యాయామం తర్వాత కొబ్బరి నీళ్ళు, వాటర్ మిలాన్ జ్యూసు, లెమన్ వాటర్ లాంటివి తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థ కూల్గా ఉంటుందన్నమాట. వేసవి కాలంలో నీరు, ఆహార కొరతల వల్ల పక్షులు చాలా ఇబ్బంది పడతాయి. మీ ఇంటి బాల్కనీల పైన కానీ, మిద్దెల పైన కానీ చిన్న చిన్న గిన్నెల్లో శుభ్రమైన నీరు ఉంచి నీడ ఉన్న ప్రదేశాలలో ఉంచండి. డైలీ అవి మళ్ళీ కడిగి నీరు మార్చండి. ఇంకా పెద్దవాళ్ళు, పిల్లలు మీ ఇంట్లో ఉంటే వాళ్ళకి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో కొంచెం కూలర్లు పెట్టించడం, వాళ్ళపై కొంచెం శ్రద్ధ చూపించటం, వాళ్ళకి ఎప్పటికప్పుడు చల్లని పదార్థాలు, తేలికగా అరిగిపోయే ఆహారం పెట్టడం, ఎండలో బయటికి ఎక్కువగా వెళ్లకుండా ఉండటం, తరచుగా హెల్త్ చెకప్లు చేయడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఇంకా ఈ పక్షులకి ధాన్యాలు, రాగులు, పొద్దుతిరుగుడు విత్తనాలు, తృణధాన్యాలు వాటికి అనుకూలంగా తినడానికి ఉండేటట్టు ఏర్పాటు చేస్తే అవి ఈ ఎండాకాలంలో ఆహారాన్ని చక్కగా తీసుకోవటానికి ఉపయోగపడుతుంది. ఇంటి ఆవరణలో లేదా తోటలు ఉంటే గూళ్ళు ఏర్పాటు చేయండి. ఇలా విశ్రాంతి సవరాలు ఏర్పాటు చేస్తే పక్షులకి చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం. ప్రాసెస్ చేసిన ఆహారము, నిల్వ ఆహారము ఇవ్వడం పక్షుల జీర్ణ వ్యవస్థకి అనుకూలం కాదు. నీడ మరియు ఆహారం అందించే మొక్కలు నాటడం వల్ల అటు పక్షులకి, ఇటు మనుషులకి కూడా ఎంతో సేద తీర్చుకోవటానికి ఉపయోగపడతాయి. అందువల్ల ఎప్పుడూ చెట్లను నాటడం చాలా ముఖ్యం. మొత్తానికి వేసవిలో పక్షులను నీరు, ఆహారము, ఆశ్రయము అందించటం ద్వారా మనం ప్రకృతితో స్నేహం చేస్తూ పక్షుల సంక్షేమానికి తోడ్పడవచ్చు. చేతనైన వాళ్ళు నీళ్లు మరియు బటర్ మిల్క్ లాంటి శిబిరాలు పెట్టడం వల్ల సమాజ ఆరోగ్యం మరియు సంక్షేమం ఇవి ప్రజల మధ్య అనుబంధాన్ని పెంపొందించడం మరియు సమాజ పర్యావరణ పరిరక్షకు అనేక విధాలుగా మేలు చేయవచ్చు. ఈ విధంగా వేసవిలో ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించటం వల్ల శరీరాన్ని చల్లబరుచుకోవటం, సమాజ సంక్షేమాన్ని మెరుగుపరుచుకోవటం సాధ్యమవుతుంది. అందువల్ల వేసవిని ఆరోగ్యంగా, ఆనందంగా గడపండి. ఓం తస్సత్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.